ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతే నమః. దేవం వందే జలధి శరదిం దేవతా సార్వభౌమం వ్యాసపృష్ఠ భువన విదిత యస్య వాహాదివాహ భూషాపేటి భువనమతలం పుష్కరం పుష్పవాటి సటీపాల శతమకముఖ చందనద్రుమ మనోభూ. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. 3/8/2025 నుంచి 9/8/2025 వరకు ఉన్న గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. మరి గ్రహాల యొక్క పొజిషన్ ఎలా ఉన్నది అన్నట్లయితే మిథున రాశిలో గురు శుక్రులు ఉన్నారు. అదేవిధంగా రవి బుధుల కర్కాటక రాశిలో ఉన్నారు. కేతు ఏమో సింహరాశిలో ఉన్నాడు. అలాగనే కుంభరాశిలో ఏమో రాహువు, మీనరాశిలో శని, మరి చంద్రుడు వృశ్చిక, ధనస్సు, మకర రాశిలో చంద్ర సంచారం ఉంటుంది. ఈ గ్రహాల యొక్క పరిస్థితిని బట్టి ఆయా రాశుల వారికి ఎలా ఉన్నది అనే విషయాన్ని తెలుసుకుందాం. వారు చేయవలసినటువంటి సులభమైన పరిహారాల ద్వారా కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు మనం పొందవచ్చని తెలియజేస్తూ మనం ఈ వారం రాశి ఫలాలు ప్రారంభిద్దాం. మకర రాశి. ఈ మకర రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. చంద్రబలం చాలా అనుకూలంగా ఉండడం చేత వార ప్రారంభం, వారాంతం చాలా ముఖ్యమైన వ్యవహారాలన్నీ కూడా యోగిస్తాయి. వారపు మధ్యలో అకాల భోజనము, శ్రమ ఉంటుంది. ఈ రాశి వారికి తృతీయంలో శాటర్న్ శని ప్రభావం ఉండడం చేత ఎంతటి కార్యక్రమాన్నైనా విజయం సాధించగలుగుతారు. విందులు వినోదాల్లో పాల్గొంటారు. ఆత్మస్థైర్యం పెరుగుతుంది. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి. నూతనమైనటువంటి ప్రయత్నాల్లో ముందుకు వెళ్ళేటువంటి వారం ఈ వారం. మరి ఉద్యోగపరంగా కొన్ని సమస్యలు తప్పనిసరిగా తగ్గుతాయి. రాజకీయ పరంగా పెద్దగా గుర్తింపు లేకపోవచ్చు, కానీ పేరు ప్రఖ్యాతులు ఉంటాయి. వృత్తుల పరంగా మనం చూసినట్లయితే న్యాయవాదులు, వైద్యులు, కళారంగం వారికి చాలా అనుకూలంగా ఉంది. విద్యార్థులకు కూడా ఈ వారం చాలా ప్రోత్సాహకరంగా కనబడుతుంది. మహిళల విషయానికి వస్తే మహిళలు కూడా ఆత్మస్థైర్యం పెరుగుతుంది. ధైర్యంతో ముందుకు వెళ్ళగలుగుతారు. వ్యాపారాత్మకమైనటువంటి విషయాలు కూడా అంటే ఆర్థిక ప్రయోజనాలు కూడా వార ప్రారంభం, వారాంతం కూడా చాలా ప్రోత్సాహకరంగా కనబడుతున్నాయి. ఎలక్ట్రానిక్స్, జనరల్ కిరాణా, మెడికల్, ఫ్యాన్స్, గృహోపకరణాలు, వస్త్ర, ధాన్య వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉన్నది. అందుచేత గత 4 వారాల కంటే ఈ వారం చాలా ప్రోత్సాహకరంగా ఉండడం ద్వారా చాలా ముఖ్యమైన నిర్ణయాలు ముందుకు తీసుకుని వెళ్ళగలుగుతారు. వివాద ప్రయత్నాలు, గృహ ప్రయత్నాలు, ఇలా వారికి చాలా కాలం నుండి పెండింగ్లో ఉన్నటువంటి విషయాల మీద దృష్టి పెట్టి ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. తప్పనిసరిగా మీ ప్రయత్నం చేయండి. పరిహారాలు కూడా తప్పనిసరిగా ఆచరించండి. తద్వారా విజయం సాధించగలుగుతారు. సంఖ్యల్లో 8, రంగుల్లో తెలుపు ఖచ్చితంగా వాడాలి. ఇంకా ఆరాధన విషయం వస్తే జూపిటర్ గురుడి యొక్క బలం చాలా తక్కువ ఉండడం చేత ప్రతిరోజు కూడా శివ దర్శనం చేయండి. శివాలయానికి వెళుతూ ఉండండి. గురువారం నాడు నానబెట్టిన శనగలు, మొలకెత్తిన శనగలు ఆవుకు పెట్టండి. లేదా అలా నానపెట్టలేని పరిస్థితిలో శనగలు బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి. లేదా స్వీట్స్ పదార్థాలు కొని పంచిపెట్టండి. ఈ విధంగా గురువార నియమం చేయడం ద్వారా విశేషమైనటువంటి ఫలితాన్ని పొందగలుగుతారు.